ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు నెలవైన రాప్తాడు నియోజకవర్గం ఎప్పుడూ సమస్యాత్మక ప్రాంతంగానే వస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ హాట్గానే జరుగుతూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన ఎంపీపీ ఎన్నికతో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలకు ఎక్కడ తెరలేస్తుందో అని అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారట. ఆ ఎంపీపీ ఎన్నిక విషయంలోనే ఒక హత్య జరగడం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. హత్య తర్వాత అధికార విపక్ష పార్టీల నేతలు ప్రతి సవాళ్లు పీక్స్కు చేరుకున్నాయి. ఇలాంటి తరుణంలోనే జగన్ పర్యటన ఖరారు కావడం అక్కడ మరింత హీట్ను పెంచేస్తోందట. లెట్ us watch the story. ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలంలోని పాపిరెడ్డిపల్లిలో వైసీపీ కార్యకర్త హత్యకు గురికావడం పెద్ద దుమారం రేపింది. ఆ హత్య పరిటాల సునీత సొంత బంధువులే చేశారని రాప్తాడు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన ఈ హత్యను రాజకీయం చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని, అనవసర రాద్ధాంతం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యే పరిటాల సునీత వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తమ కుటుంబం మళ్లీ ఫ్యాక్షన్లోకి రావాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. అసలు ఆ గొడవకి కారణం రామగిరి ఎంపీపీ ఎన్నిక. రామగిరి మండలం మందెల అధ్యక్షురాలిగా ఉన్న నాగమ్మ అనే మహిళ మరణించడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. ఎంపీపీ ఎన్నికను గత నెల 26న నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అంతకు ముందు రోజు తమ ఎంపీటీసీలకు విప్ జారీ చేసేందుకు వైసీపీ నేతలు వెళ్లారు. అప్పుడు అక్కడ భారీ ఎత్తున ఘర్షణ చెలరేగింది. విప్ జారీ చేసేందుకు వెళ్లే వారి వాహనాల్లో వేట కొడవళ్లు, జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయని టీడీపీ శ్రేణులు ఆరోపించి వారి వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఎంపీపీ ఎన్నిక కోసం వైసీపీ ఎంపీటీసీలు రామగిరి వస్తున్నప్పుడు రెండు పార్టీల వారి మధ్య పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం వేదికగా మరోసారి ఘర్షణ చెలరేగింది. దీంతో ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నారు అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత అంతా ప్రశాంతం అనుకుంటున్న సమయంలో రామగిరి నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలో జరిగిన గొడవల్లో వైసీపీ కార్యకర్త లింగమయ్య మృతి చెందడం కలకలం రేపింది. ఎంపీపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ హత్య జరిగిందని వైసీపీ ఆరోపిస్తుండగా ఇది కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య వ్యక్తిగత గొడవలు అని పరిటాల సునీత వ్యాఖ్యానించారు. ఇంకా ఈ గొడవ జరుగుతుండగానే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి టీవీ బాంబు గురించి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఆనాటి రక్త చరిత్ర తెరపైకి వచ్చింది. దీనికి కౌంటర్గా పరిటాల సునీత కూడా కారు బాంబు కేసు బయటకు తీయడంతో ఇప్పుడు ఆ వాగ్యుద్ధం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ క్రమంలో జగన్ పాపిరెడ్డిపల్లి టూర్ ఖరారైనప్పుడే ఎమ్మెల్యే పరిటాల సునీత ఫైర్ అయ్యారు. పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అయితే జగన్ పర్యటనను అడ్డుకుంటామన్న టీడీపీ నేతలను పరిటాల సునీత సముదాయించారు. అయితే జగన్ను రాకుండా ఆపే దమ్ము ధైర్యం రెండూ తమకున్నాయని ఆమె మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమలో ఉన్నది టీడీపీ, చంద్రబాబు, పరిటాల బ్లడ్ అని చెప్పుకొచ్చారు. ఎక్కిన హెలికాప్టర్ను దిగకుండా తిరిగి పంపే శక్తి ఉందన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు అదే కోరుతున్నారని, కానీ చంద్రబాబు ఇలాంటి సంస్కృతి నేర్పలేదని తెలిపారు. ఒక చావును రాజకీయం చేయడానికి జగన్ రెడ్డి వస్తున్నారని విమర్శించారు. ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సాయం చేయాలని జగన్కు హితవు పలికారు. ప్రకాష్ రెడ్డి చెప్పిన మాటలు విని జగన్ వస్తున్నారని, అసలు ఇక్కడ ఏం జరిగిందో కూడా జగన్కు తెలియదని అన్నారు. బీసీల మీద అంత ప్రేమ ఉంటే రాప్తాడు ఇన్ఛార్జ్ బీసీకి ఇవ్వాలని ఎమ్మెల్యే పరిటాల సునీత డిమాండ్ చేశారు.
ఇలాంటి పరిస్థితుల నడుమ తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటనకు వచ్చి వెళ్లారు. లింగమయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జగన్ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద జగన్ పర్యటన సందర్భంగా ఎలాంటి తీవ్ర పరిణామాలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.